అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ కు మధ్య గత కొద్ది రోజుల నుంచి గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా ఈ వివాదం తారాస్థాయికి చేరింది. మస్క్ ను దెబ్బకొట్టడానికి ట్రంప్ ప్రయత్నాలు మొదలెట్టారు. ఈ నేపథ్యంలోనే ఎలన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొత్త పార్టీ పెట్టడానికి చూస్తున్నారు. ఈ మేరకు పార్టీ పేరు కూడా అనౌన్స్ చేశారు. తన కొత్త పార్టీకి ది అమెరికా పార్టీ అని పేరు పెట్టారు. పార్టీ పెట్టడానికంటే ముందే మస్క్ ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. ఎక్స్ ఖాతాలో ఓ పోల్ పెట్టారు. మధ్యలో ఉన్న 80% మంది కోసం అమెరికాలో ఓ కొత్త పార్టీ పెట్టడానికి ఇది సరైన సమయమేనా అని ప్రశ్నించారు. జూన్ 5వ తేదీ రాత్రి 11:27 పోల్ పెట్టగా కొన్ని లక్షల మంది దానిపై స్పందించారు. ఇప్పటి వరకు 90.1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. 56 లక్షలకు పైగా మంది ఓట్లు వేశారు. 80.4% మంది అమెరికాలో కొత్త పార్టీ అవసరం ఉందని, 19.6% మంది అవసరం లేదని ఓటు వేశారు. పోల్ తుది ఫలితాలపై శనివారం మస్క్ ఓ పోస్టు పెట్టారు. మధ్యలో ఉన్న 80% మంది కోసం అమెరికాలో ఓ కొత్త పార్టీ పెట్టడానికి ఇది సరైన సమయమేనా అన్న దానిపై ప్రజలు స్పందించారు. దీనికి 80% మంది సానుకూలంగా స్పందించారు. ఇది విధి అని పేర్కొన్నారు. అనంతరం మరో పోస్టులో కొత్త పార్టీ పేరు అనౌన్స్ చేశారు. ది అమెరికన్ పార్టీ అని తెలియజేశారు. మస్క్ కొత్త పార్టీ ప్రకటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇది నిజంగా ట్రంప్కు భారీ దెబ్బ అని చెప్పాలి. గత కొన్నేళ్ల నుంచి మస్క్ అన్ని రకాలుగా ట్రంప్నకు మద్దతు నిలుస్తూ వచ్చారు. ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ గెలుపునకు ఎంతో కష్టపడ్డారు. ఇద్దరి మధ్య గొడవతో రిపబ్లిక్ పార్టీకి కూడా నష్టం జరగనుంది. ఇదిలా ఉంటే ట్రంప్ మస్క్ మధ్య సామాజిక మాధ్యమాల వేదికగా సాగిన మాటల యుద్ధం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ పరిణామాలపై అధ్యక్షుడు ట్రంప్ను ప్రశ్నించగా తాను బిజీగా ఉన్నానంటూ దాటవేశారు. అంతేకాదు, మస్క్ గురించి తాను ఆలోచించడం లేదన్నారు. తాను చైనా, రష్యా, ఇరాన్ సంబంధిత విషయాలపై పనిచేస్తున్నానని, చాలా పనులున్నాయని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఎలన్ మస్క్ గురించి ఇప్పుడు ఆలోచించడం లేదని, ఆయన బాగుండాలని మాత్రమే కోరుకుంటున్నా అని ట్రంప్ మీడియాకు బదులిచ్చారు. ఈ సందర్భంగా మస్క్కు ప్రభుత్వ కాంట్రాక్టులను రద్దు చేయాలనే ఆలోచనపై అధ్యక్షుడు స్పందించారు. మస్క్ చాలా సబ్సిడీలు పొందారని, దాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. మస్క్ లేకపోయినా తమ ప్రభుత్వం కొనసాగుతుందని, నీరు తప్ప ఎవరూ లేకపోయినా అమెరికాకు ఏం కాదంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే నిన్న మొన్నటి దాకా ప్రాణ స్నేహితులు, తర్వాత ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిన ట్రంప్, మస్క్ ఇప్పుడు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటూ ఉండడంతో ప్రపంచ దేశాలు ఈ వైరాన్ని ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఇది ఏ స్థాయికి వెళ్తుందోనని చెవులు కొరుక్కుంటున్నాయి.